కొన్ని ముఖ్యమైన యోగా స్ట్రెచెస్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. బాడీ అంతటిని ఫ్రీ చేయడానికి స్ట్రెచెస్ ఉపయోగపడతాయి. ముందుగా స్ట్రైట్ గా నుంచున్నాక 2 చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపేస్తాం. 2 చేతుల్ని అరిచేతులు ఆనిచ్చేసేసి ఎవరో చేతుల్ని పట్టుకుని పైకి లాగినట్టుగా పాదాల వేళ్ల మీద బ్యాలెన్స్ చేస్తూ అట్లా స్ట్రెచ్ చేసి ఉండాలి. కదలకూడదు, తోలకూడదు. అట్లా కాన్సన్ట్రేషన్ తో ఉంటే మీరు పడిపోకుండా ఉంటారు. ఇంకా రెండవ రకంగా అలాగే స్ట్రైట్ గా నుంచుని 2 చేతుల్ని పైకి లేపేసి ఇప్పుడు చూడండి, కేవలం హిప్ జాయింట్ దగ్గర నుంచి మొత్తం నడుమంతటిని పైనుంచి కిందకి అట్లా బెండ్ చేస్తూ రావాలి. నడుము అంచకూడదు, హిప్ జాయింట్ దగ్గరే బెండ్ చేస్తూ వచ్చి అట్లా చేతుల్ని నేల కానిచ్చాక మోకాళ్ళ మీద నుంచుని క్యాట్ అండ్ కౌ పోజ్. మెడ అట్లా లోపలికి వంచినప్పుడు నడుము భాగం పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. అది క్యాట్ పోజ్. ఇప్పుడు కౌ పోజ్ కూడా చూస్తాం కదా, నడుముని కిందకు దింపుతాం, మెడను పైకి విరుస్తాం. అట్లా ఇది కౌ పోజ్. మళ్ళా క్యాట్ పోజ్. ఈ క్యాట్ అండ్ కౌ పోజ్ ఒక 5-6 రౌండ్స్ చేస్తే చాలా మంచిది అనమాట.